జిల్లాను రద్దు చేస్తే రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రజలు గుణపాఠం చెప్తారు అని జిల్లా సాధన ఉద్యమకారుడు రంజిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఏర్పాటుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. జిల్లాను రద్దు చేస్తే జిల్లా నడిబొడ్డున కాంగ్రెస్ పార్టీని పాతి పెడతామని హెచ్చరించారు. కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా ఏర్పడితే అభివృద్ధి చెందడం ఒక ఉద్దేశంతో జిల్లా ప్రజలందరూ ఆనాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదిరించి అనేక ఉద్యమాలు వేసి గత ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజున జిల్లా సాధించుకున్న ఘనత సిరిసిల్ల జిల్లా ప్రజలది. మనం అనేక ఒక వారం 10 రోజుల నుంచి అనేక పేపర్ పత్రికలు కావచ్చు, టీవీ మాధ్యమాలను చూస్తూ ఉన్నాం. జిల్లాను రద్దు చేస్తారు అనేక వార్తా కథనాలు రావడం జరిగింది. సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిరిసిల్ల బిడ్డలు సిరిసిల్ల ప్రజలు మరో ఉద్యమానికి మొదలు పెడుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా ఈరోజు జిల్లా ఏర్పడితేనే ఈరోజు అంతో ఇంతో అభివృద్ధి చెందింది. సిరిసిల్లలో కలెక్టర్ కార్యాలయం కావచ్చు, ఎస్పీ కార్యాలయం కావచ్చు, ఈరోజు జేఎన్టీ క్యాంపస్ కావచ్చు, లేకపోతే 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఒకప్పుడు అనేక ఇబ్బందులు ఉన్న సిరిసిల్ల ఈరోజు అంతో ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం ఈరోజు జిల్లా కావడం వల్ల అభివృద్ధి చెందింది. ఈ జిల్లాను రద్దు చేస్తే అభివృద్ధికి అనేక దూరం వెళ్ళి అది సిరిసిల్ల అంతా కూడా అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. ఇగోటి అనేక జిల్లాను రద్దు చేయొద్దని ఆ రోజు జిల్లా ఉద్యమకారులు ఉద్యమం చేసే సందర్భంలో ఇదే గాంధీ చౌక్ దగ్గర జిల్లా ఉద్యమకారులు జిల్లా ప్రజలు సమావేశం ఏర్పాటు చేస్తే ఆనాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ వచ్చి జిల్లాను వేర్పాటు చేయాలని ఆ రోజున మద్దతు తెలిపిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జిల్లాను రద్దు చేస్తే తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాను రద్దు చేసే కాంగ్రెస్ పార్టీని 100 గజాల గోతి తీసి జిల్లా నడిబొడ్డున పాతి పెడతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా రద్దును చేస్తే తప్పకుండా కాంగ్రెస్ గద్దెలకు కూలవుతాయి. అదే కార్యాలయం కూడా ఇక్కడ ఉండే సందర్భంగా జిల్లా ప్రజల హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, రోడ్ల మీద తిరగలేని పరిస్థితి జిల్లా ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎన్నుకుంటారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాను రద్దు చేస్తే